మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం సాధారణంగా పెళ్లికి వెళ్తే అక్కడ సంబంధించినటువంటి బ్యాండ్ మేళం కానీ వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాయించడం చూస్తుంటాం. అంటే రోజులు మారిన కొద్ది కూడా సామాజిక రోజులు కూడా ఆర్కెస్ట్రా అని వివిధ డ్రమ్స్ అని ఇంకా ఇతరాత్మ ఆధునిక పోకల మొత్తం పోతున్న రోజుల్లో తమ వృత్తిని నమ్ముకొని కూడా తన సంబంధించినటువంటి కళ ఏతుందో సన్నాయి మేళం ఏతుందో దాన్ని వాళ్ళ వారసత్వంగా భావించుకొని తన తండ్రి నుంచి తీసుకున్న వారసత్వాన్ని కూడా ఇప్పటికి నేటి కూడా తన చిన్నతనం నుంచి 7 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా సన్నాయి మేళంతో మాత్రం ఇటు ఒక మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకొని తనతో పాటు తన కూతుర్ని కూడా తనతో వెంట పెట్టుకొని ఇక్కడి నుంచి రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ తన కొంత గుర్తింపు తెచ్చుకుంటుంది. మహబాద్ జిల్లా పెనుగొండ గ్రామం చెందిన తార. వీళ్ళకి సన్నాయి మేళమే బ్రతుకు, సన్నాయి మేళమే జీవనం, సన్నాయి మేళమే సర్వస్వం అని చెప్తున్నారు. అసలు వీళ్ళు మేళం ఏంటి, అసలు వీళ్ళు మగవాళ్ళకి దీటుగా కూడా సన్నాయి మేళం వాయిస్ నేపథ్యంలో అసలు వాళ్ళది అసలు ఏంటి దీని కాదు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అసలు ఏం పేరు మరి? నా పేరు తారా సార్. ఏంటి మరి సన్నాయి మేళం వాయిస్తుంది అసలు ఏంటి అసలు? సార్ మేము చిన్నప్పటి నుంచి మా నాన్న ఇక్కడ ఏం లేకుంటే ఇక్కడ అంటే మేళం అంటే గుర్తులేదు సార్. గుర్తులేని వేళలో మా నాన్న మేళం తెచ్చాడు. మా నాన్న క్లారినెట్ వాయిస్తాడు. నేను మా నాన్న వాయిస్తాడు 7 ఏళ్ల పిల్ల కంచి మా నాన్నతోని పోయినా. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నతో పోయినా. మా నాన్నతో పోతుంటే చదువుకోలేదు సార్. మేము బల్లే పోతే మా నాన్న గుంజుకొచ్చేది. ఎట్లా అంటే మేళగాలు నేర్పుతా మేళగాలు మాకు వస్తానని వేరేటలో పోయేది. మేము 4 ఆడపిల్లలు అయ్యో ఏరేటలో పోతారని మా నాన్న బల్లే పోతే తీసుకొచ్చాడు. ఏం చదవలేదు సార్. ఆ 4 రావు నాకు. ఇదే జీవధారం, ఇదే చిన్నప్పటి నుంచి కష్టపడకుండా చేసుకుంటూ వచ్చిన సార్. ఇన్ని రోజులు వచ్చినాం, ఇంతవరకు వచ్చినాం. మా నాన్న మాకు 12 ఏళ్ల పిల్లప్పుడు నాకు పెళ్లి చేసిండు. నాకు 18 ఏళ్ళ వరకు మా ఆయన చనిపోయాడు. అంటే ఒక 3-4 సంవత్సరాలు వదిలిపెట్టినాక నాకు ఏ జీవధారం లేదు. 3 ఆడపిల్లలు సార్. 3 ఆడపిల్లలని ఇదే ఊదుకుంటా ఇదే చేసుకుంటా మా నాన్న చనిపోయింది. ఈ కళ అనేది అంతమైపోతుంది అనుకున్నా. ఇది అంతమైపోవద్దని మా ఆయన కూడా జరిగిపోయినా కూడా ఈ కళ మా నాన్న కళ అంతమైపోవద్దని నేను ఒక్కదాన్ని పోయి ఎక్కడెక్కడో తిరిగి కూడా నేర్చుకుంటూ వచ్చినా కూడా మా ఊరోళ్ళు కొంతమంది మంచి అయినా కొంతమంది చెడు. చాలా మా ఊరోళ్ళు నేను నేర్చుకుంటే ఎంతో మంది రకరకాలుగా కొంతమంది మంచి అన్నారు, కొంతమంది చెడు. నేను నేర్చుకొని ఈ ఊరికి వచ్చి నేను వాయిస్తా అంటే వాళ్ళ నాన్న కళ నిలబెట్టిందని మా ఊరోళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారు సార్. ఇప్పుడు మీరు సన్నాయి మేళం వాయిస్ నేపథ్యంలో కూడా బయట వివిధ రకాల ఆర్కెస్ట్రా అని డ్రమ్స్ కానీ చాలా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి కదా, మరి సన్నాయి మేళం ఆశ్రయిస్తున్నారు అసలు ఎవరైనా? చాలా మంది ఆశ్రయిస్తారు సార్. కానీ దీంతో చాలా కష్టం అయింది సార్. ఇది మేము రేతుల మీద పోయినా ఎక్కడ పోయినా అంత చాలా కష్టం అయినా మేము వాయించుకుంటున్నాం. ఎందుకంటే ఇదే బతుకు, ఇదే జీవధారం కాబట్టి ఇంకోటి ఏం లేదు సార్. మాకు భూములు జాగలు ఏం లేవు. ఇదే వాయిస్తాను, ఇదే ఉంటాను. చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో మా నాన్న ప్రతి ఒక్క పెళ్లి వాయించేది, ప్రతి ఒక్క గుడి వాయించేది. ఈ గుడి కూడా 30 రూపాయలకు కాయించి బువ్వ కాయించినాం సార్. నేను 7 ఏళ్ల పిల్లప్పుడు అన్నాన్ని కాయించినాం. ఈ గుడి కానీ రామాలయం అది కానీ శ్రీరాలయం కానీ మేము ఉట్టిగా అన్నం కోసం కూడా మా నాన్న 50 ఏళ్ళు వాయించండి సార్. 50 ఏళ్ళు వాయించండి జరిగిపోయింది. మా నాన్న విద్య మేము నిలబెట్టాలని చాలా కష్టపడి మా ఆయన జరిగిపోయినా కూడా నేను ముందు నడిచినా కూడా మా ఊరోళ్ళు కూడా మేళ నేర్చుకొని కూడా ఈ అమ్మాయి వాయించొద్దని అంటే వాయించొద్దని చేసినా కూడా అట్లా కూడా చాలా ఏడ్చిన సార్. చాలా నేర్చుకొని వచ్చిన ఈ ఊళ్ళో నేను నేర్చుకొని వచ్చిన ఇంకా వాళ్ళు పోటీకి వాళ్ళు నేర్చుకొని ఈ అమ్మాయి వాయించొద్దు అది అని కూడా మా ఊరోళ్ళు అట్లా. ఎందుకంటే ఈ అమ్మకి భర్తలేడు ముందు నడవద్దు అది అని చాలా మంది అన్నారు సార్. అన్న కూడా మా ఊరోళ్ళు మా సోదరి బిడ్డలైనా కూడా అందరం వేసి వాళ్ళ చూదరోళ్ళు చాలా నన్ను ప్రోత్సహించి మా నాన్నని ఎట్లా ప్రోత్సహించాలో నన్ను కూడా అట్లా ప్రోత్సహించారు సార్. మాది మహబాద్ జిల్లా గ్రామం పెనుగొండ కేసంద్రం మండలం సార్. మా ఊళ్ళో పెద్దోళ్ళు గాని మన మంగళ రాములు గాని మీరు సన్నాయి మేళం వాయిస్తున్నప్పుడు అంటే గ్రామీణ ప్రాంతాలు కాకుండా అంటే పట్టణాల్లో వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళిద్దరు మహిళలు వాయిస్తుందని చూసి ఏ విధంగా వాళ్ళు చూసి వాళ్ళు గర్వంగా చూస్తారు సార్. ఒక అమ్మాయిలు వచ్చి వాయిస్తారంటే చాలా గర్వంగా చూస్తారు. కాబట్టి కొన్ని ఊర్లే ఇదేం మేళం సార్ అంటారు. అట్లా రేతుల మీద పగుర్ల మీద పోకుండా కూడా అట్లా చేస్తుంటే కూడా ఈ వృత్తి పోనీయొద్దు. ఎంత కష్టం వచ్చినా మా నాన్నని నిలబెట్టాలి, మా నాన్నకు నిలబెట్టాలి. మేము 4 ఆడపిల్ల మా నాన్న వంశాలు కూడా పోతుందని కూడా మా నాన్నకు రేపు నేను సత్తనో బత్తనో అని కూడా మా నాన్న గుర్తుండిపోవాలని ఈ ఊర్లోనే గుర్తుండిపోవాలని విగ్రహం కూడా తెచ్చేసారు సార్. నేను ఒక్కదాన్ని అంటే మా పిల్లలు కూడా తాత విగ్రహం వేయాలమ్మ మనకు అన్నం లేకుండా పర్లేదు కానీ ఒక విగ్రహం అనేది నిలబడాలని అక్కడ విగ్రహం ఇస్తున్నాం. సొంతంగా అంటే నాన్నతోనే నాన్న క్లారినెట్ వాయించేది కాకుండా నేను సొంతంగా ఇది పోయి
దాంతో వచ్చినప్పుడు పిల్లలు పోయేది. పెళ్లిళ్ళకి పోయేది దానితో, చిన్నప్పుడే పెళ్లిళ్ళకు దానికి తాశ అన్ని కొట్టకుండా నాన్నతోనే పోయేది సార్. నాన్నతోనే ఉండేది, నాన్నతోనే పోయేది, అన్ని నాన్నతోనే ఉండేది. మా నాన్న జరిగిపోయినాక మేము ఆగమైనా మళ్ళీ నేను ఒక్కదాన్ని దీన్ని పట్టుకొని దీన్ని ఎక్కడంటే అక్కడ, ఇక్కడ నుంచి కేసంద్రం నడిచిపోయేది సార్. ఇక్కడ నుంచి మా అబ్బాయి నడిచిపోయేది. నాన్నగారు జరిగిపోయినప్పుడు మరి పక్క పెట్టి వేరే కూలి పనులకు వాటి పనులు పోదని ఆలోచన రాలేదు మరి మీకు? రాలేదు సార్. నాకు ఆ కూలి పనిలో పోయినా సార్, పోయినా కానీ చాలా పోయినా కానీ నాకు మంచిగా అనిపించలేదు సార్. కూలి పనిలో పోయినా అలా కష్టపడ్డా అన్ని చేయడం కానీ నాకెందుకో మా నాన్నది నిలబెట్టాలని నాకు ఇదే కావాలని నేను ఇదే నేర్చుకున్నా సార్. నా జీవితమే ఇది కావాలి, నేను చచ్చిపోయినా నేను ఏం చేసినా నా జీవితం ఇది కావాలని. ఇప్పుడు 40 సంవత్సరాలు సార్, నేను 30 సంవత్సరాల కంచి ఇదే చేస్తానా, ఇదే నా వృత్తి, ఇదే. 2 బిడ్డల పెళ్లిళ్ళు చేసిన, ఇంకొక బిడ్డ ఉంది. నాకంటూ ఏం లేదు, నా కష్టం ఈ సన్నాయే నేర్చుకుంటా బతుకుతానా సార్. ఒకటి నా కష్టం చేసుకొని నేను బతుకుతానా సార్. సన్నయ్య ఎన్ని రకాల పాటలు పాడతాం మళ్ళీ ఇంట్లో? నేను అన్ని వాడతా సార్, ప్రతి ఒక్కటి వాడతా. ఏది అడుగుతా అది. ఆ దేవుడు ఇచ్చిన వారికంటే కళకంటూ అంతు లేదు, సంసారానికి అంతు లేదు, కళ్ళకంటూ లేదు, మన మనిషికి కూడా అంతు లేదు, జీవితానికి శాశ్వతం లేదు సార్. కాకుండా ఏంటంటే నాకు వచ్చిన విద్యకారికి మాత్రం నా ప్రాణం తింటే దారపోతా. విశ్రమించలేదు మరి? ఆ? ఇప్పుడు విశ్రమించలేదు? ఇసుక అనిపించినా వాయిస్తా సార్. నాకు ఈ సన్నయ్య పట్టుకుంటే నా గుండెలో ప్రాణం పోయినా కూడా అసలు నాకు అవసరం లేని విషయం అది. పక్కోళ్ళు మా వాళ్ళు ఎవరైనా జరిగిపోయినా కూడా వాళ్ళని పక్కకు పెట్టి వచ్చి వాయిస్తాను. టెంపుల్లో అంటే ఇక్కడ పెనుగొండ గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామి వివాహ కళ్యాణం జరుగుతుంది. అంటే సమాచారం తెలుసుకొని ఊరిలో సమాచారం చేస్తే మీరు వచ్చారు ఇక్కడికి? వీళ్ళు ఏదైనా కూడా నాకే చెప్తారు సార్. అమ్మాయి అని సమక్షలు గాని, కార్యాలు, పెళ్లిలు ఏదైనా కూడా మన అమ్మాయి ఉన్నదని గుర్తించి చాలా మంది మా ఊరోళ్ళు, నేనేం చెప్పిన సార్, ఎంత ఏదైనా చెడు అనుకున్న వాళ్ళు చెడు అనుకుంటారు, మంచి అనుకున్నారు, కానీ మా ఊరోళ్ళు చాలా మంచి వాళ్ళు సార్, నన్ను చాలా ప్రోత్సహిస్తారు. మరి ఈ రోజుల్లో కూడా మీతో పాటు కూడా మీ అమ్మాయి కూడా మరి సన్నయ్య మేలు నేర్పించారు. మరి ఎలా చూస్తున్నారు మీ పాప? మా అమ్మాయిని అంటే తమ్ముడికి ఇచ్చిన కూడా మా అమ్మాయి వస్తుంటే ఒక్కొక్క రోజు నాకు ఏడిపోతుంది సార్. ఎందుకంటే 18 ఏళ్ళకి పెళ్లి చేసిన ఈ అమ్మాయికి వస్తుంటే ఒక భర్తని, ఒక బిడ్డ, ఒక కొడుకు వాళ్ళని వదిలిపెట్టి వస్తుంటే కూడా బాధ. వయసు భర్తను వదిలిపెట్టి వస్తుంటే, ఆ భర్త చాలా గొప్పోడు, వస్తుంటే కూడా అమ్మాయిని ఆయమటి వచ్చి రేతుల మీద పగుల మీద వాయించుకుంటూ వస్తాడు కూడా. వాళ్ళు కూడా పేదలు సాధలు సార్, నేర్చుకుంటూ వస్తాడు కూడా. నాకైతే గర్వంగా అనిపిస్తాను సార్, ఎందుకంటే మా తమ్ముడు గొప్పోడు, ఈ భర్త గొప్పోడు, తోలుతుంటే గర్వంగా అనిపిస్తుంది నాకు. మీ పేరేం పేరమ్మా? అంబిక. మరి నీకు ఈ సన్నయ్య నేర్చుకోవాలని ఎట్లా కోరికొచ్చేస్తుంది? ఇక అమ్మని చూసి నేర్చుకున్నా సార్. అమ్మని చూసి ఇక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేర్చుకోవాలి. చదువుకున్నావు ఏమన్నా? డిగ్రీ చేశా. డిగ్రీ చేసినా కూడా ఇప్పుడు సన్నయ్య మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నా సార్. అంటే డిగ్రీ చేసినా కూడా కంప్యూటర్స్ కి వైపు ఇంకా ఇతర కోర్సులు చేసుకున్నానికి ముందు పోతున్న నేపథ్యంలో కూడా అంటే మీ కుటుంబ వారసత్వం వస్తుంది ఈ సన్నయ్య మేలని? వారసత్వంగానే వస్తుంది సార్, వారసత్వంగానే వస్తాను. ఎందుకు ఈ సన్నయ్య మేళ నేర్చుకుంటున్నావు, వేరే చేసుకోవచ్చు అంటారు కదా సార్, అంటారు కానీ ఇక అవన్నీ లైట్ తీసుకుంటాం. ఇక అవన్నీ పట్టించుకోం సార్, పట్టించుకోకుండా ఇక అవన్నీ సంతోషం అనిపిస్తుంది మరి? సంతోషం. ఇదే జీవధారం సార్ మాకు. ఒక్కటే సార్, నేను ఒక్కటే కోరుకుంటున్నా, మా నరసింహస్వామి గుడి అది ఏదేంలో కానీ తెలియదు కానీ మా గుడి అభివృద్ధి కావాలని నా మనసు పూర్తిగా కోరుకున్నాను సార్. గవర్నమెంట్ గా మాత్రం మా గుడికి ఏదైనా చేయాలి, మేము ఆడపిల్లలం, మాకు ఏం లేదు, ఇదే జీవాధారం, ఈ గుళ్ళో వాయించుకొని బతకాలని మా కోరిక సార్. మా స్వామిని, మా దేవుణ్ణి ప్రోత్సహించాలి. మా దేవునికి చాలా మంది ఎవ్వరు ఏమైనా కానీ గౌరవించి నమస్కారం చెప్తున్నా సార్. మా గుడిని అభివృద్ధి చేయాలి. నేనైతే ఉత్తరకైతే మహబూబ్ జిల్లా పెనుగొండ గ్రామంలో జరుగుతున్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎక్కడి నుంచో ఉన్న దూరం నుంచి వీళ్ళు కూడా సమాచారం అందుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ సన్నయ్య మీతో పాటు ఇక్కడ వాళ్ళని ఉన్నటువంటి గ్రామస్తుల కోసం కొంచెం అంటే అభ్రపరుస్తున్న క్రమంలో వీళ్ళకి చచ్చిన బతికిన ఈ సన్నయ్య మీనంతోనే మా జీవనాధారం, నేను మా వారసత్వం కోసం దీన్ని ఇంకా పూర్వీకులకు కూడా వచ్చే రాబో రోజుల్లో వాళ్ళకి వచ్చినటువంటి మా సంతాన కుటుంబాలకు కూడా దీన్ని వారసత్వంగా అందిస్తామని చెప్పేసి కూడా అంటే కొన్ని ఆవేదనతో చెప్తున్న పరిస్థితి ఉంది.